శ్రీనివాస్ గారు, అక్కడ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? అంటే ప్రస్తుతం రైతు కొనుగోలు కేంద్రంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం గమనించారో చెప్పండి ఒకసారి. శరత్ గారు, అంటే ఆదిలాబాద్ జిల్లా కాటన్ సాగుకు పెట్టింది పేరు. గత 2 దశాబ్దాల క్రితం చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్ కు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇక్కడ తయారయ్యే బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోనే టాప్ 10 ర్యాంక్ లో ఆదిలాబాద్ బెల్ట్ కు అప్పుడు పేరుండేది. ప్రస్తుతం అంతా కూడా పతనమవుతున్న వ్యవస్థ. టెక్నాలజీ పరంగా కూడా చూసుకుంటే ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాదాపు 60 నుంచి లక్షల క్వింటాల పత్తి ఉత్పత్తి జరిగే ఆదిలాబాద్ లో దాదాపు 28 మార్కెట్ యార్డ్స్ లో కూడా ఈ కొనుగోలు ప్రక్రియ అనేది సాగుతుంది. ప్రస్తుతం రేట్ అయితే 8,110 రూపాయలు ఉన్నప్పటికీ కూడా సిసిఐ భారత కాటన్ కార్పొరేషన్ ఏదైతే నిర్ణయించిందో 8 నుంచి 12% తేమ వల్లనే పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే భారీ వర్షాల కారణంగా పత్తి అసలు 1 నుంచి 2 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈ ఒక 2-3 రోజులు, వారం రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టిన సందర్భంలో కూడా కాయలున్నాయి. ఒక చెట్టుకు దాదాపు 10 నుంచి 15 కాయలు ఉంటే కాయకుళ్ళు పురుగు కానీ గులాబీ రంగు పురుగు కానీ ఆశించి ప్రస్తుతం 2వ పికింగ్ కూడా వచ్చే పరిస్థితి అయినటువంటి పరిస్థితి ఉన్నది. రైతులుగా దయనీయమైన పరిస్థితి ఉంది. కిసాన్ కపాస్ యాప్ సంబంధించి దీనిపై కూడా టెక్నికల్ గా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. ఆదివాసీ గూడాలకు సంబంధించిన రైతులు కానీ కొంత చదువు మీద అంటే ఇల్లిటరేట్ ఉన్న వాళ్లకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎత్తివేయాలని చెప్పి శ్రద్ధ డిమాండ్ సాగుతుంది. అయితే గత దశాబ్దాల నుంచి కూడా చూసుకుంటే ఏదైతే BT1 వచ్చిందో BT1, ఈ BT1 కొన్నాళ్ళు నడిచింది. దాని తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి BT2 కాటన్ అనేది ప్రస్తుతం సాగులో ఉంది. అయితే కొత్తగా BT3ని ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అంటే దాదాపు కలుపు మొక్కల నివారణకు సంబంధించి కానీ పురుగులకు సంబంధించి కానీ ఈ వీటిని కంట్రోల్ చేయడానికి విపరీతమైన పెస్ట్ ని కొడుతున్నాము. దీనివల్లనే రైతులకు ఎక్కువగా భారం పడుతుంది. 8,110 రూపాయలు ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిందో ఆ పెట్టుబడిని ఈక్వాలిటీ తీసుకొని రైతుకు రెట్టింపు ధరలు అందించాలనే లక్ష్యంతో ఏర్పడ్డ కమిషన్ కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా పరిగణనకు తీసుకున్నట్టు కనిపించడం లేదు. దీంతో పాటు ఈసారి కాటన్ కు సంబంధించి విపత్తుగా ప్రకటించాలి ఆదిలాబాద్ జిల్లా అని చెప్పి రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. 27వ తేదీ నాడు కొనుగోలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సుమారుగా 4 నుంచి 5 లక్షల క్వింటాల కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. మధ్యన వర్షాలు పడుతున్నాయి అని చెప్తున్నారు. 12 నుంచి 13 క్వింటాలు కొనుగోలు చేసే ఎకరానికి ప్రస్తుతం 6 నుంచి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శరత్ గారు.